నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హుసేన్ సాగర్ వద్ద ముగింపు దశకు నిమజ్జనాలు, ట్రాఫిక్ ఆంక్షలు సడలించిన పోలీసులు. హైదరాబాద్ లంగర్ హౌస్ వద్ద పోలీసుల వాహనాన్ని ఢీకొన్న కారు, యువతి మృతి, మద్యం సీసాలు స్వాధీనం. చర్లపల్లిలో డ్రగ్స్ కేసులో పోలీసుల ముమ్మర దర్యాప్తు, దేశవ్యాప్తంగా మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తింపు. వచ్చే నెలలో జిన్పింగ్ తో ట్రంప్ భేటీకి అవకాశం, చర్చలు జరుపుతున్నట్లు అమెరికా మీడియా కథనాలు. ఉక్రెయిన్పై దాడులను మరింత ఉధృతం చేసిన రష్యా, కీవ్పై విరుచుకుపడిన వైమానిక దళం, చిన్నారి సహా 2 మృతి. హైదరాబాద్ హుసేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనాల దాదాపు ముగిశాయి. దీనికి సంబంధించి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రెండవ రోజు ఇంకా 900 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవసరం ఉంది. ఈ ప్రక్రియ కూడా సుమారుగా 40 గంటల పాటు కొనసాగుతుంది. ఈ సంవత్సరం ఆన్లైన్ అప్లికేషన్స్ ఫామ్ ద్వారా ఇంటిమేషన్ ఫామ్స్ ఏవైతే నింపబడ్డాయో 12,030 విగ్రహాలు మన నగర వ్యాప్తంగా నమోదు అయ్యాయి. నిన్న నిమజ్జనం కోసం దాదాపు 4,700 విగ్రహాలు మిగిలిన్నాయి. మిగతా 6,800 విగ్రహాలు ముందు వచ్చే రోజు 3వ రోజు నుండి 10వ రోజు వరకు ఏదైతే నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయో ఆ రోజుల్లో నిమజ్జనం అయ్యాయి. హుసేన్ సాగర్ లేక్ సంబంధించిన వరకు ఇది ఒఫీషియల్గా నమోదైన విగ్రహాలు. ఎక్కడైతే మండపాలు పెట్టి వాలంటీర్స్, అక్కడ మండప నిర్వాహకులు పోలీస్ సహాయంతో అన్ని కూడా 10 రోజుల పాటు ఉత్సవాలు జరిపారు. వారి వివరాలు ఇవి కాకుండా ఈ 10 రోజుల్లో దాదాపు 1,80,000 విగ్రహాలు మన హైదరాబాద్ నగరంలో హుసేన్ సాగర్ లేకే కాకుండా ఇతర ప్రాంతాల్లో బేబీ పాండ్స్ కానివ్వండి, ఇన్ఫ్లేటబుల్ ట్యాంక్స్ కానివ్వండి, అన్నీ కలుపుకుంటే జిహెచ్ఎంసీ వారు నమోదు చేసుకున్న వివరాలు 1,40,000 విగ్రహాలు. నిన్నటి నిమజ్జన కార్యక్రమం గురించి చూస్తే 4,700 విగ్రహాలు నిమజ్జనం అయ్యే వీలు ఉండింది. ఇప్పటి వరకు 3,800 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇంకా 900 పెండింగ్లో ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా 15 నుండి 17,000 వరకు చిన్న విగ్రహాలు ఏవైతే నమోదు కాలేదో ఒఫీషియల్ రికార్డులో, పర్సనల్ వెహికల్స్లో స్కూటర్స్ పైన, 2 వీలర్స్ పైన వారు వచ్చి నిమజ్జనం చేసుకున్నారు. వారి వివరాలు కూడా టోటల్ చూసుకుంటే ఇవి అవి కలుపుకుంటే 25,000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయి ఈ ఫైనల్ డే ప్రొసెషన్లో. ఈ మొత్తం ప్రక్రియ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 10వ రోజు సాయంత్రం నుండే స్టార్ట్ అయ్యి 12వ రోజు మధ్యాహ్నం 12 వరకు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే 10వ రోజు ఈ నెల 5వ తేదీ సాయంత్రం స్టార్ట్ అయింది. ఏదైతే ఆలస్యంగా బయలుదేరుతున్నాయో విగ్రహాలు, దానివల్ల 10వ రోజు రాత్రి మొత్తం హుసేన్ సాగర్ లేక్ చుట్టూ
చాలా విగ్రహాలు ఉండి ఉదయము 10, 11, 12 వరకు కూడా 11వ రోజు వరకు నిమజ్జనం ఎక్కడైతే ప్రారంభం కావాలో ఆ రోజు కూడా ఒకవైపు ఖైరతాబాద్ గణేష్ ఉదయం 6:30కు బయలుదేరిన సందర్భంలో ఇంకోవైపు ఆ 10వ రోజు పెండింగ్లో ఉన్న విగ్రహాల నిమజ్జనం కూడా చేసుకునే అవసరం పడుతుంది. సో దీని అర్థం ఏంటంటే పోలీస్ వారికి భారం 10వ రోజు రాత్రి నుండి 11వ రోజు దినమంతా, మళ్ళీ 11వ రోజు రాత్రంతా, 12వ రోజు ఉదయం నుండి ఈ 12 గంటల వరకు ఈ 40 గంటల బందోబస్తు 2 రోజుల నిద్ర లేకుండా కష్టపడి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది జనరల్ ఫిగర్స్. ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందంటే నిన్న ఉదయం మీరు చూశారు 6:30కే ఖైరతాబాద్ గణేష్ బయలుదేరి మధ్యాహ్నం 1 గంటల వరకు దాని నిమజ్జనం పూర్తయింది. దానికోసం కూడా ఒక రోజు ముందు మొత్తం దర్శనం అంతా ఆపేసి ఆ డీ వెల్డింగ్, లిఫ్టింగ్, మళ్ళీ ప్లేస్ చేసి మళ్ళీ వెల్డింగ్ చేయడం ఒక దినం పడుతుంది. సో అదంతా పూర్తి చేసి సెంట్రల్ జోన్ సంబంధించిన ఆఫీసర్స్, ట్రాఫిక్ ఆఫీసర్స్, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్, డీసీపీ, సెంట్రల్ జోన్, అడిషనల్ డీసీపీ వీరందరూ కూడా చాలా శ్రమించి ఆ మండప నిర్వాహకులు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులతో మంచి సమన్వయం ఏర్పాటు చేసుకొని కరెక్ట్ టైంకి ఇంకా అర్ధగంట ముందే నిమజ్జనం అయ్యే విధంగా వారు చూసుకున్నారు. వారందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే సమయానికి 10వ రోజు పెండింగ్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా పూర్తి చేసుకొని నిమజ్జనం ఏదైతే నిన్న జరగవలసిన నిమజ్జన కార్యక్రమం ఉందో అది దాదాపు 12, 1, 2 గంటల వరకు ప్రారంభం కాలేదు. ఎంత వెంటబడినా ఈ మధ్య కాలంలో మండప నిర్వాహకులు ఆలస్యంగా బయలుదేరుతున్నారు. ఈసారి మేము చాలా స్పెషల్ ఫోకస్ చేసి అందరితో 10 రోజుల పాటు వారందరినీ ఒప్పించి తొందరగా బయలుదేరాలి, ఈ విధంగా ఇబ్బందులు అవుతున్నాయి, మీకు కూడా ఇబ్బంది అవుతుందని తెలియజేయడంతో కొద్దిగా ముందు బయలుదేరారు. అయినా ఆలస్యమైంది. ఎప్పుడు కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో మా ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటే ముందు సౌత్ జోన్కి సంబంధించిన విగ్రహాలు మేము ముందు తీసేసుకుంటాము. ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. మిక్స్డ్ లొకాలిటీస్ ఉన్నాయి, ముస్లిం డామినేటెడ్ లొకాలిటీస్ ఉన్నాయి, చాలా ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ దాటేసుకుంటూ జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి ఆ ప్రాంతం నుండి సౌత్ జోన్, సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ జోన్స్ నుండి విగ్రహాలన్నీ కూడా నయాపూల్, అఫ్జల్గంజ్ దాటిన తర్వాత అప్పుడు మాకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ పరంగా సమస్య ఉంటుంది. అన్ని వైపుల నుండి ఈ మెయిన్ ఊరేగింపు ఏదైతే ఉందో దాంట్లో వచ్చి అందరూ జాయిన్ అవుతారు. సో ఎంజే మార్కెట్ దగ్గర, దాని తర్వాత బషీర్బాగ్ జంక్షన్, లిబర్టీ జంక్షన్ దగ్గర ఇటు సైడ్ నుంచి వచ్చే వెస్ట్ సైడ్ నుంచి వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇక్బాల్ మినార్ ఈ ప్రాంతం నుండి అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మేము ఈ నిమజ్జనం ఇక్కడ 40 క్రేన్లు ఏవైతే ఉంటాయో హుస్సేన్ సాగర్ లేక్ చుట్టూ అవన్నీ సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ నిన్న మేము గమనించిన విషయాలు ఏంటంటే రాత్రి సమయంలో ఈసారి విగ్రహాల హైట్ ఏదైతే ఉందో కొద్దిగా ఎక్కువగా ఉంది. కొన్ని విగ్రహాలు మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చి 40 ఫీట్లు దాని పైకి కూడా ఉన్న సందర్భంలో ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ వైర్స్, కేబుల్స్ దగ్గర ఇరుక్కొని ఈ ప్రొసెషన్ ఊరేగింపు ఆలస్యమైంది. అదే కాకుండా కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. కొన్ని గొడవలు, దాదాపు 5 కేసెస్ మేము నమోదు చేశాము. రాత్రిపూట ఒకరిపైన ఒకరు పెత్తనము, ముందుకు వెళ్తామని లేకపోతే ఇతర అంశాలతో గొడవ పడడం, మేము వారిని సముదాయించి ముందుకు పంపించడం, ఇవన్నీ కూడా రాత్రి పూర్తి స్థాయిలో జరిగాయి. సో ఇదంతా పూర్తి చేసుకొని
ఈరోజు ఈ సమయానికి మేము ఫస్ట్ బషీర్బాగ్ మరియు లిబర్టీ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఓపెన్ చేస్తాము. అది ఉదయం 8 గంటలకే ఓపెన్ చేసేసాము. దాని తర్వాత అన్ని విగ్రహాల్ని ఈ నెక్లెస్ రోడ్ వైపు తరలిస్తూ ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ, తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్న ట్రాఫిక్ ఇవాళ మేము ఈ ట్రాఫిక్ ఓపెన్ చేస్తాము. దాని తర్వాత తెలుగు తల్లి నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు ఉన్న ట్రాఫిక్ని ఓపెన్ చేస్తాం. ఆ ప్రక్రియ ఇప్పుడే 11 గంటలకు పూర్తయింది. అప్పుడు మేము ఈ నిమజ్జన కార్యక్రమం ఎప్పుడైతే ట్రాఫిక్ నార్మల్సీ వస్తుందో అప్పుడు పూర్తయిందని మేము భావిస్తాము. ఇప్పుడు ట్యాంక్ బండ్లో కూడా మేము ఒకవైపు ట్రాఫిక్ నడిపిస్తూ ఉన్నాము. ఈ 900 విగ్రహాలు ఏవైతే ఇంకా నిమజ్జనం చేసే అవసరం ఉందో అవి ఈ మెల్లగా ఈ రోజు రాత్రి వరకు, రేపు ఉదయం వరకు కూడా జరిగే అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి మాకు వాళ్ళని తొందర పెట్టడం కానివ్వండి ఏమీ చేయము. అయితే ఈ సందర్భంలో ఈ ఆర్నిషలు కృషి చేసి మా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా పేరున నేను శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 10 రోజులే కాదు, దాని ముందు ఎన్నో పండుగలు జరిగాయి. అన్నీ కూడా ప్రశాంతంగా, బోనాలు కానివ్వండి, శ్రీరామనవమి కానివ్వండి, ముహర్రం, బక్రీద్, ఇటువంటివన్నీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ కూడా తొక్కిసలాటలు లేకపోతే లా అండ్ ఆర్డర్ సంబంధించిన సమస్యలు ఏవి కూడా రాకుండా అందరూ ఈ సంవత్సర కాలంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని పూర్తి చేశారు. ఈ 10 రోజుల పాటు అయితే చాలా కష్టపడి ఒక ప్రణాళికాబద్ధంగా అందరూ కూడా వ్యవహరించి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ముఖ్యంగా అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ విక్రమ్, మళ్ళీ జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్, ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు నిన్న కష్టపడి పనిచేసిన సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మరియు అడిషనల్ డీసీపీ ఆనంద్, అందరు ఆఫీసర్స్ ఎవరైతే ఈ సైఫాబాద్ ప్రాంతంలో పనిచేస్తున్న సెంట్రల్ జోన్లో వాళ్ళందరూ కూడా స్పెషల్గా నేను కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇతర జోన్స్లో డీసీపీస్, ట్రాఫిక్ డీసీపీస్ అందరూ, టాస్క్ ఫోర్స్ సంబంధించిన అధికారులు, వాళ్ళ అడిషనల్ డీసీపీలు అందరూ కూడా చాలా కృషి చేశారు. పేరున వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఇతర డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు నిన్న రాత్రి కూడా వార్ రూమ్లో కూర్చొని ఈ ఎలక్ట్రిక్ వైర్స్ సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళు కనీసం 5-6 సార్లు వాళ్ళ కింది స్థాయి అధికారులతో మాట్లాడి ఆ వైర్ తొలగించడము లేకపోతే వేరే రకంగా దాన్ని పరిష్కారం తీసుకురావడం అనేది వాళ్ళు చేశారు. వారందరూ కూడా జిహెచ్ఎంసీ, ముఖ్యంగా రెవెన్యూ, వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, ఆర్టీఏ బండ్లు పాడైపోయిన సందర్భంలో ఆర్టీఏకి చెందిన మెకానిక్స్ వాళ్ళు వచ్చి కూడా రిపేర్ చేసి దాన్ని తొందరగా టైర్ పంక్చర్ అయితే షిఫ్ట్ చేయడము, క్రెయిన్లు పెట్టి ఇవన్నీ కూడా వాళ్ళు సహకరించారు. పేరున ఆ అధికారులందరికీ కూడా నా తరఫున, సిటీ పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా ప్రశాంతంగా ఇది ముగిసినట్టు మేము భావించవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు మాకు నిన్నటి వరకు ఈరోజు ఫిగర్స్ తీసుకోలేదు. ఈ ఖైరతాబాద్ గణేష్ దగ్గరే క్రౌడ్ ఎక్కువ ఉండడంతో అక్కడ మేము షీ టీమ్స్, మా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో షీ టీమ్స్ ఎక్కువగా పెట్టడం జరిగింది. క్రైమ్ టీమ్స్ సిసిఎస్ నుండి కూడా పెట్టడం జరిగింది. ఈ ఆకతాయిల్ని భారీ ఎత్తున పట్టుకోవడం, రోజువారీగా ఒక 15-20 మంది, దాదాపు 170 వరకు నిన్న ఫిగర్ ఉండింది. ఎవరినైతే పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, కొంతమందికి పెట్టి కేసెస్ పెట్టి పంపించడం, లేకపోతే తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, ఈ విధంగా చేయడం జరిగింది. పాకెట్ పికింగ్ ఇటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. దొంగతనాలు, మొబైల్ ఫోన్ దొంగతనాలు, స్నాచింగ్స్ ఇవన్నీ కూడా కొన్ని జరిగాయి. సో సీసీఎస్ సంబంధించిన టీమ్స్ కూడా డిప్లాయిడ్ ఉండడంతో వారు కూడా కొన్ని కేసెస్ నమోదు చేశారు. కానీ గత సంవత్సరాల కన్నా పోల్చుకుంటే ఈసారి క్రైమ్ ఏదైతే రిపోర్ట్ అయిందో అది కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఈసారి మేము ఆధునిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున వాడాము. మా మొత్తం గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రణాళికలో
ముఖ్యంగా ఆన్లైన్ ఫామ్స్ ఒకటి మొత్తం ఆన్లైన్ చేసేసాము. ఎక్కడ కూడా హార్డ్ కాపీస్ ఇవ్వకుండా మొత్తం ఆన్లైన్ చేసి 12,000 కన్నా పైన ఎక్కువ మేము ఆన్లైన్ ఫామ్స్ని రిమూవ్ చేయడం. ఆన్లైన్ ఫామ్స్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నా డాష్ బోర్డ్ ఉంది, నాకు ఆ ఫిగర్స్ అన్నీ రావడంతో ఏ రూట్లో ఎన్ని పోతున్నాయి, ఏ హైట్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఈ అన్ని ఫిగర్స్ కూడా మన క్లిక్ ఆఫ్ ద బటన్లో ఇవి మనకు లభిస్తాయి. సో ప్లానింగ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. సో అదొకటి. అదే కాకుండా జియో ట్యాగింగ్ అనేది అందరు కూడా మా టీఎస్ కాప్ యాప్లో ఏదైతే ప్రొవిజన్ ఉందో దానివల్ల సూపర్విజన్ చేయడానికి చాలా సులువైంది. ఎవరెవరు వెళ్ళి చెక్ చేశారు, ఏం నమోదు చేశారా లేదా చెకింగ్ అనేది కూడా జియో ట్యాగింగ్ ద్వారా జరిగింది. ఈసారి మేము 9 డ్రోన్స్ని డిప్లాయ్ చేశాము. గత సంవత్సరం 5 చేశాము. దాంట్లో 3 హై డెఫినేషన్ డ్రోన్స్. అయితే ఈ డ్రోన్స్ ఆకాశం నుండి మాకు మంచి ఒక బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ఆ ప్రొసెషన్ ఎక్కడుంది ఏంటి. నిన్న హెలికాప్టర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మేయర్ గారు, కలెక్టర్, కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్, డీజీపీ, నేను అందరము నిన్న హెలికాప్టర్లో వెళ్ళి కూడా పైనుండి ఒకసారి వ్యూ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఏ విధంగా ఈ ఊరేగింపు అనేది కొనసాగుతుంది అనేది. సో ఆ సేమ్ వ్యూ ఏదైతే ఉందో మనకు డ్రోన్స్ ద్వారా లభిస్తుంది. సో అదే కాకుండా ట్రాఫిక్ పోలీస్ వారు దాదాపు 35 హై రైజ్ బిల్డింగ్స్ పైన కెమెరాస్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా కూడా మంచి వ్యూస్ ఈసారి మంచి యాంగిల్స్లో మాకు లభించాయి. సో ఇవన్నీ కూడా మాకు ప్రిపరేషన్ మరియు ప్లానింగ్ కోసం చాలా ఉపయోగపడ్డాయి. ఐటీ అడ్వాన్స్ టెక్నాలజీ అనేది వాడుకోవడం అనేది ఈసారి భారీ ఎత్తున మేము చేశాం. హైదరాబాద్ లంగర్ హౌస్ దర్గా సమీపంలో మద్యం మత్తులో వినాయక నిమజ్జనం ట్రాఫిక్ను నియంత్రిస్తున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వాహనాన్ని కారుతో ఢీకొన్న ఘటనలో ఓ యువతి మృతి చెందింది. తెల్లవారుజామున వినాయక నిమజ్జనం వేళ కారులో 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు మద్యం మత్తులో ప్రయాణం చేస్తూ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కారును బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో కశ్వి అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్కు తరలించారు. కారులో ఉన్న 3 పోలీసులకు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసు వాహనం ముందున్న కోళ్ల డీసీఎం ట్రక్ను ఢీకొట్టి ఆగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదం జరిగిన కారులో మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. హన్మకొండ జిల్లా పరకాల సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా వచ్చిందన్న సమాచారంతో టోకెన్ల కోసం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. ఒక్కొక్కరికి 2 బస్తాల యూరియా ఇస్తుండటంతో పనులు వదులుకొని ఇంటిల్లిపాది సొసైటీ వద్ద నిరీక్షిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకపల్లి సహకార సంఘం ఎదుట రైతులు బారులు తీరారు. పోలీసుల పర్యవేక్షణలో అధికారులు రైతులకు టోకెన్లను జారీ చేస్తున్నారు. సరిపడా యూరియా అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విధంగా ప్రతిరోజు ఇదే విధంగా లైన్లు కడుతున్నాం. ఏ రోజు మాకు యూరియా బస్తాలు దొరకడం లేదు. పంటలు మొత్తం కోల్పోయే పరిస్థితి వస్తుంది ఈ సంవత్సరం. ఇప్పటి వరకు పంటలు 10 నుండి 20% కూడా బాగాలేవు. ఇదే విధంగా యూరియా బస్తాలు ఫ్రీ కాకపోతే పంటలు ఈ సంవత్సరం ఖరీఫ్ పంట మొత్తం కోల్పోయే ప్రమాదం ఉంది. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాం, వేడుకుంటున్నాం. మా రైతాంగం తరఫున ఖచ్చితంగా ఈ వారం లోపల యూరియా నిల్వలు సరిపడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరం తడిసి ముద్దయింది. నగరంలోని రహదారులు చెరువులను తలపించాయి. వరంగల్ చౌరస్తా, పాత బీట్ బజార్, బట్టల బజార్తో పాటు
పెరిగవాడ అండర్ రైల్వే గేట్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అండర్ రైల్వే బ్రిడ్జ్ కింద వరద నీటితో 2 ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బస్సులోని ప్రయాణికులను ట్రాఫిక్ పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గంటపాటు కురిసిన వర్షానికి నగరం ముంపునకు గురి కావడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతోనే వరద నీరు రోడ్డు ఎక్కుతుందని ఆవేదన చెందారు. పెరిగవాడతో పాటు శివనగర్ ప్రాంతాలలోని కాలనీల రహదారులపై వరద నీరు చేరడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. వర్షం తగ్గుముఖం పట్టడంతో ముంపు కాలనీల వాసులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటంతో ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సోంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 1,28,667 క్యూసెక్కులు చేరుతోంది. 1,23,740 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,763 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఒక స్పిల్వే గేటును ఎత్తి 27,662 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.30 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 211.47 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీ వరదతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. దీంతో మరోసారి సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తారు. 10 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.70 అడుగులకు చేరింది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతం 311.14 టీఎంసీల నీరు నిల్వ ఉంది. హైదరాబాద్ బషీర్బాగ్లో విషాదం జరిగింది. గుడి మల్కాపూర్కు చెందిన రేణుక అనే పారిశుద్ధ కార్మికురాలు లారీ ఢీకొని మృతి చెందింది. రేణుక గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఉదయం విధులకు హాజరైన రేణుక బషీర్బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో రోడ్డు దాటేందుకు యత్నించగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడే ఉన్న మరికొందరు పారిశుద్ధ కార్మికులు ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రేణుక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ వద్ద 20,000 కోట్లకు పైగా నిధులు ఉన్నట్టు క్రిక్ బజ్ ఓ కథనంలో తెలిపింది. గత 5 ఏళ్లలోనే బోర్డు సంపద దాదాపు 3 రెట్లు పెరిగినట్లు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బీసీసీఐ 1,623 కోట్ల
మిగులు నమోదు చేసిందని, అంతకుముందు ఏడాది ఇది 1167 కోట్లుగా ఉండేదని పేర్కొంది. ఈ నెల 28న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో 2024 కౌన్సిల్కు సంబంధించిన స్టేట్మెంట్ వివరాలు బయటకొచ్చాయి. క్రీడా వర్గాల సమాచారం మేరకు బీసీసీఐ వద్ద 2019 నాటికి 6,000 కోట్లు మాత్రమే ఉండేవి. 2019లో రాష్ట్ర సంఘాలకు చెల్లించాల్సిన వాటితో కలిపి బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ క్యాష్ 6,059 కోట్లు ఉండేది. ఇప్పుడు ఆయా సంఘాలకు చెల్లించింది పోగా మిగులు 20,686 కోట్లకు చేరిందని క్రిక్ బజ్ కథనం తెలిపింది. రాజస్థాన్లో ఓ నదిలో చిక్కుకున్న వ్యక్తిని సైన్యం సురక్షితంగా కాపాడింది. ఉదయ్పూర్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లటంతో పాటు నదుల్లో ప్రవాహం పెరిగింది. అయాద నదిలో చిక్కుకుపోయిన ఓ యువకుడిని 8 గంటలు శ్రమించి కాపాడారు. గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, నదిలో ఓ యువకుడు చిక్కుకుపోయినట్లు సమాచారం అందగానే వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు ఉదయ్పూర్ కలెక్టర్ తెలిపారు. స్థానిక అధికారులు, సైన్యం కలిసి బాధితుడిని కాపాడినట్లు ఆయన చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీకి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ దక్షిణ కొరియాకు వెళ్లే అవకాశం ఉంది. అపెక్ సదస్సుకు హాజరు కావాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మయోంగ్ గత వారం ట్రంప్ను ఆహ్వానించారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను కూడా కలిసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. అపెక్ సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జిన్పింగ్తో ద్వైపాక్షిక భేటీ కోసం ట్రంప్ సర్కార్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ భేటీపై నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. గత నెల ట్రంప్ జిన్పింగ్ ఫోన్లో సంభాషించుకున్నారు. ఈ సందర్భంగా జిన్పింగ్ ట్రంప్ను ఆయన సతీమణి మెలానియాను బీజింగ్కు ఆహ్వానించారు. తర్వాత చైనా ఆహ్వానాన్ని అమెరికా అంగీకరించినప్పటికీ ట్రంప్ బీజింగ్ పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా ప్రకటించలేదు. ఉక్రెయిన్పై దాడులను రష్యా మరింత ఉధృతం చేసింది. తాజాగా పెద్ద ఎత్తున డ్రోన్లు, క్షిపణులతో జరిపిన వైమానిక దాడుల్లో ఓ చిన్నారి సహా 2 మృతి చెందినట్లు కీవ్ అధికారులు తెలిపారు. 11 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. శిథిలాల కింద నుంచి ఏడాది వయసున్న చిన్నారి మృతదేహాన్ని బయటికి తీసినట్లు చెప్పారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పరిధిలోని నివాస భవనాలపై మాస్కో సేనలు దాడులు చేసినట్లు అధికారులు ఆరోపించారు. చర్లపల్లి వాగ్దేవి కంపెనీలో 12 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలు పట్టుబడిన కేసులో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతుంది. డ్రగ్స్ మెటీరియల్ స్వాధీనం చేసుకుని బంగ్లాదేశ్ యువతి ఫాతిమాను అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను గుట్టురట్టు చేశారు మహారాష్ట్ర పోలీసులు. చెర్లపల్లి సమీపంలో వీటిని తయారు చేస్తున్న వాటిని గుర్తించి తర్వాత నేరుగా ఆ కంపెనీకి చేరుకొని పోలీసులు సోదాలు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 12 కోట్ల విలువ చేసే డ్రగ్స్ను ముడి పదార్థాలు కానీ తర్వాత వాటిని మెటీరియల్ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకొని ముఠాలో ఎవరైతే సరఫరా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే వారి అదుపులో అయితే తీసుకోవడం జరిగింది. కానీ దీంట్లో ఇంకా తయారు చేస్తున్న మెటీరియల్కి సంబంధించి ఎక్కడెక్కడ తయారు చేయడం జరిగింది, ఏం తయారు చేస్తున్నారని దాని మీద ఒక స్పష్టమైన వివరాలు తీయాలని చెప్పి కూడా మహారాష్ట్ర పోలీసులు 2 రోజుల నుంచి కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నాయి. ఈ రోజు పోలీసులకు సంబంధించి కూడా ఇంకా లోపల తనిఖీలు అయితే ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే చేస్తున్నారు. ఈ తనిఖీలో భాగంగా పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టాలని చెప్పి కూడా పోలీసులు అయితే మహారాష్ట్ర పోలీసులు అయితే చూసుకోవడం జరిగింది. ఇప్పటికే సీజ్ చేసిన డ్రగ్స్ మెటీరియల్కి సంబంధించి కానీ తర్వాత ఎవరు అంటే దీని ఆర్డర్ ఇవ్వడం జరిగింది, ఎవరెవరికి వీళ్ళంతా సరఫరా చేస్తున్నారు దాని మీద కూడా స్పష్టమైన వివరాలు రాబట్టాలని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఒక మహిళను అరెస్ట్ చేయక ఆ మహిళ ఇచ్చిన దర్యాప్తులో విచారణలో భాగంగానే ఇక్కడ తయారు చేస్తున్న గుట్టు రట్టు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అంటే మహారాష్ట్ర పోలీసులు లోపలికి వెళ్లి తనిఖీలకు సంబంధించి కూడా తనిఖీలు చేసి తర్వాత వాళ్ళు సీజ్ చేసిన మెటీరియల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు ప్రస్తుతం అయితే పోలీసులు అయితే రాబడుతున్నారు. అయితే మహారాష్ట్ర పోలీసులకు సంబంధించి ఈ సమాచారం రావడంతో ఇక్కడ ఉన్న పోలీసులు అయితే ప్రస్తుతం అంటే పోలీసులకు సంబంధించి సమాచారం లేకుండా అంటే పోలీసుల సాయంతో కూడా అంటే ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చేసుకొని ఇక్కడ నిన్నటి నుంచి కూడా ఈ కంపెనీ
ఇంటిని సంబంధించి కూడా మొత్తం తమ ఆధీనంలో తీసుకొని తర్వాత సీసీ కెమెరాలు కానీ తర్వాత వాళ్ళు తయారు చేసిన ముడి పదార్థాలకు సంబంధించి కూడా ఏదై ఉంటుంది ఏంటిది అనేది కూడా పూర్తిగా వివరాలు అయితే ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. దాంట్లో భాగంగానే ముడి సరుకు ధరతో 32,000కు సంబంధించిన లీటర్ల ముడి సరుకును అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి వీటిని అన్ని కూడా ఇక్కడ నుంచి తరలించి తర్వాత దీని వెనక ఇంకా ఎంత అంటే కేవలం దేశవ్యాప్తంగా మాత్రమే వీరు సరఫరా చేస్తున్నారా లేదా ఇతర దేశాలకు సంబంధించి ఏమన్నా సరఫరా చేస్తున్నారనే దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే మహారాష్ట్ర పోలీసులు అయితే ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. దీంట్లో నిందితులు ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి వీరు ఇచ్చిన ఆధారంగా తర్వాత ఎవరెవరికి వీళ్ళు డ్రగ్స్కి సంబంధించి కూడా సరఫరా చేయడం జరిగింది, ఎంత సప్లై చేశారనే దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు పోలీసులు అయితే రాబడుతున్నారు. ఇప్పటికే అధికారులు కొంతవరకు సమాచారం సేకరించారు. ప్రాథమిక వివరాలు కూడా వాళ్ళు అయితే తీసుకొని ప్రస్తుతం అయితే ప్రాథమిక వివరాల ఆధారంగా కూడా దర్యాప్తు చేయడం జరిగింది. కానీ మహారాష్ట్ర పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేయడంగా ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కొంత సమాచారం రాబడుతున్నాం. ఇంకా దీంట్లో సీజ్ చేసిన మెటీరియల్ కానీ తర్వాత వీరి యొక్క ముడి సరుకులకు సంబంధించి కూడా ఎక్కడ వీళ్ళు కొనుగోలు చేసి తర్వాత ఇక్కడ ఎందుకు తయారు చేస్తున్నారు, ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ ఏ దేశాలకు పంపించేస్తున్నారు, దీని వెనక ఇంకా ఎంతమంది ఉన్నారో దాని మీద కూడా ప్రస్తుతం అయితే కూపీ అయితే లాగుతున్నారు. దీని వెనక కూపీ లాగిన తర్వాత మరి తెలంగాణ పోలీసుల సహకారంతో కూడా ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా లేదా ప్రెస్ నోట్ ఏమైనా రిలీజ్ చేస్తారా అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ సూర్యతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్ నుంచి. సూర్యాపేట నుంచి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఖమ్మం శివారు దంసలాపురం వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులపై జిల్లా కలెక్టర్ హైవే పనుల పర్యవేక్షణ అధికారులతో చర్చించారు. పనుల పురోగతిపై సమీక్షించారు. హైవే పనులు పూర్తి అయితే రాజమండ్రికి కేవలం గంటన్నరలో ఖమ్మం నుంచి వెళ్లవచ్చన్నారు. విశాఖకు సుమారు 150 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి రోడ్డును ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2025 ఇంజనీరింగ్ కేటగిరీలో హనుమకొండ ఎస్ఆర్ యూనివర్సిటీ 91వ స్థానంలో నిలిచింది. వరుసగా 4సారి 100లోపు స్థానం సాధించడం గర్వంగా ఉందని విశ్వవిద్యాలయ ఉపకులపతి వరదారెడ్డి చెప్పారు. అత్యుత్తమ విద్యాబోధన, పరిశోధన, ఆవిష్కరణలు, అధిక ప్రాంగణ నియామకాల ద్వారా విశ్వవిద్యాలయం మరోసారి తన పట్టును రుజువు చేసుకుందని వరదారెడ్డి చెప్పారు. అందరి కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులో త్రౌట్ ఇండియాలోనే దాదాపుగా 30,000 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి ఇండియాలో. అందులో మాది 91 ర్యాంక్ వచ్చింది అనేది ఇండియా లెవెల్లో. తెలంగాణలో ప్రైవేట్ సెక్టర్ లో మేము 4 ఏళ్ల నుంచి ఓన్లీ 1 కాలేజ్ ప్రైవేట్ సెక్టర్. గవర్నమెంట్ సెక్టర్ లో వస్తున్నాయి. గవర్నమెంట్ సెక్టర్ లో ఎన్ఐటి వరంగల్ వస్తున్నది, ఐఐటి హైదరాబాద్ వస్తున్నది, అది వేరు. ప్రైవేట్ సెక్టర్ లో మాత్రం తెలంగాణ మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలలో మాది ఒక్కటే వస్తున్నది. దానికి మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది. వారంతా గిరిజన బిడ్డలే. ఉన్నత చదువుకోవాలని, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్న కలలు దండిగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు లక్ష్యానికి ప్రతిబంధకంగా మారాయి. అయితే ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు హనుమకొండలో నిష్ఠాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ప్రత్యేకంగా నీట్, జేఈఈ పరీక్షలకు విద్యార్థులు ఉచితంగా మెరుగైన శిక్షణ పొందుతున్నారు. ఖచ్చితంగా తమ లక్ష్యాలను చేరుకుంటామని విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యం ఛేదించాలంటే పట్టుదల, దీక్ష ఉంటే సరిపోదు. అందుకు తగినన్ని సౌకర్యాలు ఉండాలి. అవి సమకూరితేనే నిర్దేశించుకున్న లక్ష్యాలను అవలీలగా చేరగలరు. ఎంతో క్రమశిక్షణతో చదువుకుంటున్న వీరంతా గిరిజన బిడ్డలే. ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారే. మెడిసిన్, ఇంజనీరింగ్ చదవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించని వారే. వారందరికీ ప్రభుత్వం తీసుకొచ్చిన షెడ్యూల్డ్ ట్రైబ్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ STEM 60 చేపట్టిన కార్యక్రమం వరంగా మారింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో ఐటీడీఏ అధికారులు STEM 60 ప్రయోగానికి గత నెల 11న శ్రీకారం చుట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎంపిక చేసిన విద్యార్థులకు ఇంటర్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నీట్, జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలకు ఉపయోగపడేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
హనుమకొండ నక్కలగుట్టలో వారి కోసం ప్రత్యేకంగా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జువాలజీ, బాటనీ విభాగాల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో బోధిస్తున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన మెటీరియల్ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ పిల్లలందరికీ, వాళ్ళు ఆశ్రమ స్కూల్ పిల్లలే కావచ్చు, గురుకులాలలో కావచ్చు, లేదా గవర్నమెంట్ కాలేజీలో చదివే పిల్లలందరికీ మెడిసిన్ కి మరియు ఇంజనీరింగ్ కి కోచింగ్ ఇవ్వడానికి ఈ వినూతనమైన ప్రోగ్రామ్ ని మొట్టమొదటిసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థాపించబడ్డది. దేశంలో అత్యున్నతమైనటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో, అలాగే అత్యున్నత మెడికల్ కళాశాలలో ప్రవేశాలు కల్పించే ఎంట్రన్స్ అయినటువంటి నీట్, జేఈకి కోచింగ్ ఇవ్వడం ఈ STEM 60 యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. జేఈ, నీట్ అనే పదాలకే దూరంగా ఉన్నటువంటి పిల్లలు, చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పిల్లలు, అలాంటి పిల్లలు ఈరోజు జేఈ, నీట్ మేము కొట్టగలుగుతాము అనే ఒక నమ్మకాన్ని కలిగించేదే ఈ STEM 60. ఒక మంచి ఒక ఇంధనం లాంటి ప్లేస్ దొరికింది. దీంతో వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు. ప్రైవేటు విద్యా సంస్థల కంటే మంచి మెటీరియల్స్ డిజైన్ చేశారు. పిల్లలు చాలా బాగా నేర్చుకుంటున్నారు. నీట్, జేఈ మెయిన్స్ కోసం లక్షలు ఖర్చు పెట్టలేని నిరుపేద గిరిజన విద్యార్థులకు ఈ శిక్షణ బాగా ఉపకరిస్తోంది. ప్రైవేటు సంస్థలకు దీటుగా తమకు కోచింగ్ ఇస్తుండటంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు చాలా బాగా బోధిస్తున్నారని, ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తామని విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాకు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు సార్. ఇక్కడ స్టడీ మాత్రం చాలా బాగా చెప్తున్నారు సార్. బయట ప్రైవేట్ కాలేజ్తో పోల్చుకున్నా గానీ ఇక్కడ చెప్పే STEM 60 అనేది చాలా సక్సెస్ఫుల్ గా లీడ్ అవుతుంది సార్. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. ఈ ఆపర్చునిటీని నేను యూజ్ చేసుకొని IIT క్రాక్ చేస్తా సార్. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది సార్. బికాజ్ స్టడీ ఫ్యాకల్టీ అయితే చెప్పలేం సార్. అసలు నేను మ్యాథ్స్ ఏమనుకుంటే ఇక్కడ మనం జేఈ మెయిన్స్ కొట్టిన తర్వాత ఐపీ చెప్పట్లేదు కదా, ఐపీ ఫెయిల్ అవుతాం కదా అనుకునేసరికి అందరు ఐపీ ఫ్యాకల్టీ వచ్చారు, జేఈ మెయిన్స్ అందరు ఫ్యాకల్టీ వచ్చి చెప్పేసరికి చాలా సంతోషంగా ఉంది సార్. ప్రైవేట్ లో వెళ్ళాలంటే నా దగ్గర ఫైనాన్షియల్ గా మాకు డబ్బులు లేవు. మా డాడీ ఫార్మర్, దాంతో పాటు మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను ట్రైబల్ లోనే చదువుకున్నాను. స్క్రీనింగ్ టెస్ట్ కి వచ్చి ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ లిస్ట్ లోనే. ఫ్యాకల్టీ మాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మా లక్ష్యాన్ని మేము సాధిస్తాం అని మా కాన్ఫిడెన్స్ ఫుల్ పెరిగింది. అటు ఫుడ్ అయినా ఏమైనా ప్రతి ఒక్కటి మంచిగా ఉన్నాయి సార్. మాకు డైలీ టెస్ట్ ఉంటాయి సార్. నెక్స్ట్ రోజు మనం ఎక్కడ తప్పు చేసాం, మన టాపిక్స్ ఎక్కడ పోతుందని చెప్పి కూడా అనాలిసిస్ కూడా చేపిస్తున్నారు సార్ వాళ్ళు. మాకు వీకెండ్ టెస్ట్లు కూడా ఉన్నాయి సార్. మాకు మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేశారు సార్ వాళ్ళు. మనకు ఏదైనా టాపిక్ మనకు కొంచెం వీక్ ఉంటే అందులో చూసుకోవడానికి డిజిటల్ బోర్డ్స్ అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేస్తున్నారు సార్. నీట్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా నీట్ సీట్ గెయిన్ చేసుకోవాలి అనేది ఇక్కడికి వచ్చి చాలా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు సార్. మేము చాలా పూర్ సార్. ఇక్కడ క్లాసెస్ విని ఇక్కడ ఇదంతా చూసేసరికి నాకు కూడా హోప్ వచ్చింది సార్. గిరిజన విద్యార్థులకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే యోచనలో ఉన్నారు. విద్యార్థులందరి సామర్థ్యాలు ఒకేలా ఉండవు. కొందరు అద్భుత ప్రదర్శనతో మంచి మార్కులు సాధిస్తే మరికొందరు ఉత్తీర్ణత సాధించేందుకు ఇబ్బంది పడతారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన స్కూళ్లలో వాలంటీర్లను నియమించి ప్రత్యేక బోధన చేయిస్తున్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న 100% కార్యక్రమంపై ప్రత్యేక కథనం. 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించాలన్నది ప్రతి పాఠశాల లక్ష్యం. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఆ లక్ష్య సాధన అందని ద్రాక్షే అవుతోంది. సాధారణంగా విద్యార్థులందరి అభ్యసన సామర్థ్యాలు ఒకేలా ఉండవు. ప్రతిభావంతులు, వెనుకబడిన బాలల మధ్య అంతరాన్ని తగ్గించి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10వ తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించేలా 100% కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుట్టారు. మహబూబ్ నగర్ ఫస్ట్ కార్యక్రమంలో భాగంగా వందే మాతరం ఫౌండేషన్, విద్యాశాఖ సహకారంతో ఎంపిక చేసిన 32 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వాలంటీర్లను నియమించారు. వారి వేతనాలను ఎమ్మెల్యే సొంతంగా చెల్లిస్తున్నారు. ఉదయం 1 గంట, సాయంత్రం 2 గంటల పాటు వాలంటీర్లు బడిలో ఉండి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విద్యార్థులకు అర్థమయ్యేలా సహకరిస్తున్నారు.
ఆగస్ట్ 1 నుంచి ఈ ప్రోగ్రామ్ లాంచ్ అయింది. ఒక్కొక్క స్కూల్కి ఒక వాలంటీర్ కేటాయించాము. వాలంటీర్ ఇప్పటి వరకు ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కూళ్ళకి వెళ్ళి ఈ యొక్క బేస్ లైన్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ బేస్ లైన్ టెస్ట్ పెట్టడము, తర్వాత విద్యార్థి స్నేహబంధం ఏర్పడము, అయితే ఈ గ్రూప్ డిస్కషన్స్, ఈ పియర్ లెర్నింగ్, ఈ లిటిల్ లీడర్స్ లిటిల్ టీచర్స్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ డివైడ్ చేసి పెట్టాము. ఈ కార్యక్రమం వల్ల పిల్లలకు ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడ్డది. ఏదైతే మనం పనిచేసే స్కూళ్ళల్లో వాలంటీర్లకు కూడా శిక్షణ తరగతులు పూర్తయ్యాయి, ఎలా పనిచేయాలి అనేది. ఉపాధ్యాయుడు పాఠం చెబితే అందరికీ అర్థం కాదు. ఒక సబ్జెక్టులో మెరుగ్గా ఉన్న విద్యార్థి తోటివారికి బోధిస్తే సులువుగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సబ్జెక్టును అర్థం చేసుకునేందుకు ఒకరికొకరు సహకరించుకుంటారు. అందుకోసమే ప్రతిభావంతులైన విద్యార్థులతో లిటిల్ లీడర్స్ లిటిల్ టీచర్ల కార్యక్రమం చేపట్టారు. ఎగ్జామ్స్ 10th బోర్డ్ ఎగ్జామ్స్ వరకు మేము ఏమేమి ప్రిపేర్ కావాలో ఏమేమి డౌట్స్ వచ్చినా మేడం క్లారిఫై చేస్తానని మాకు మాట ఇచ్చింది. మాకు 10th బోర్డ్ ఎగ్జామ్ వరకు మేము ఎటువంటి భయం లేకుండా ఎగ్జామ్స్ పట్ల ధైర్యంగా రాయాలని మేడం చెప్పారు. లిటిల్ టీచర్గా అపాయింట్ చేసిర్రు. పిల్లలకి ఎలా కాన్ఫిడెన్స్ తేవాలి, నాతో పాటు ఉన్న విద్యార్థులకి ఆ చదువు పట్ల ఎట్లా ఆసక్తి కలిగించాలి, ఎలా బేసిక్స్ నేర్పించాలి అనే దాని గురించి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. దాని ద్వారా మేము లిటిల్ టీచర్గా అపాయింట్ అయ్యి మేమందరికీ మాతో పాటు ఉన్న విద్యార్థులకి హెల్ప్ చేస్తున్నాం. ఒక గ్రూప్లో 7 నాకు ఇచ్చారు. వారిని స్లో లెర్నర్స్ ఉన్నారు, వారిని నాతో పాటు మంచిగా చదివేటట్టు నేను చేస్తాను. దీనివల్ల మా స్కూల్లో మంచిగా ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. 100కి 100% తెచ్చుకుంటామని మేము అనుకుంటున్నాం. బడిలో సులువుగా పాఠాలు చెప్పేలా సబ్జెక్టు టీచర్లు, భాషా పండితులకు ప్రత్యేక శిక్షణ అందించారు. 10వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే ప్రత్యేకంగా డిజిటల్ కంటెంట్ అందించారు. సామాన్య శాస్త్రం, గణితం, ఇంగ్లీషు సులువుగా అర్థమయ్యేందుకు డిజిటల్ కంటెంట్ ఉపయోగపడనుంది. గత విద్యా సంవత్సరం పంపిణీ చేసిన డిజిటల్ కంటెంట్ 90% ఉత్తీర్ణత పెరిగేందుకు దోహదం చేసింది. ఈసారి 100% ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో 100% కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కరోనా వేళ ప్రాథమికాంశాలు సరిగా నేర్చుకోకుండానే పై తరగతులకి ప్రమోట్ అయిన విద్యార్థులకి 100% కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 2 hours మార్నింగ్, 2 hours ఈవినింగ్ వాళ్ళ వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళ యొక్క వాలంటీర్స్ కూర్చోబెట్టి పర్యవేక్షణలో పిల్లలని కంపల్సరిగా వ్యక్తిగతంగా చదివిస్తున్నారు. అక్కడ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ విద్యార్థులు కూడా చర్చించుకోగలుగుతారు. ఇది ఒక అవకాశం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కూడా తాము నేర్పించిన అంశం బలోపేతం అవుతుందని మేము భావిస్తున్నాము. టీచర్ సబ్జెక్టు చెప్పడానికి టీచింగ్ లెసన్ ప్లాన్ ఎలా చేస్తారో నేర్చుకునేటువంటి విషయాన్ని సమవయస్కుల మధ్య జరిగే సంవాదము, చర్చ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఒకే టీచరు 40-50 మంది విద్యార్థులను ఒకే సమయంలో అడ్రస్ చేస్తే కేవలం టాప్ 5, టాప్ 6 స్టూడెంట్స్కి మాత్రమే టీచర్ కనెక్ట్ కాగలుగుతాడు. అందరి విద్యార్థులకు కనెక్ట్ కాగలిగింది ఏ గ్రేడ్ స్టూడెంట్ బి అండ్ సి గ్రేడ్ విద్యార్థికి తనదైన పద్ధతిలో, అర్థమయ్యే పద్ధతిలో అలవోకగా ఏ గ్రేడ్ విద్యార్థి బోధించేటువంటి పద్ధతి 100%. సారీ మహబూబ్నగర్ ఫస్ట్ అనుకున్నటువంటి కాన్సెప్ట్లో ఖచ్చితంగా ఈ పిల్లలందరూ కూడా 100% రిజల్ట్స్ సాధిస్తారని చెప్పి మాకు ఆశ వ్యక్తం చేస్తూ ఇట్లాంటి ప్రోగ్రామ్ని ఖచ్చితంగా మొత్తం యావత్ మన జిల్లా మొత్తానికి కూడా వ్యాప్తింపచేటట్టు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో దీన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చేస్తాము. 54% ఉన్న ఉత్తీర్ణత రేటు మొదటి సంవత్సరం తర్వాత 81% అయింది. తర్వాత మొన్న రిజల్ట్స్ చూస్తే 90% పైచిలకు రిజల్ట్ వచ్చింది. దీన్ని మేము 100% తీసుకుపోవాలి. 100%ఏ కాదు, రేపు ఈ పిల్లలు వాళ్ళు ఏ ప్రొఫెషనల్ కోర్సులో చేరాలనుకుంటున్నా, వాళ్ళ లక్ష్యం ఏదున్నా సరే దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే వాళ్ళు తయారవుతారు. ఇది ఒక కాంప్రిహెన్సివ్ వర్కౌట్ ప్లాన్. ఇది ఖచ్చితంగా ఇది రిజల్ట్ చూపిస్తుంది. మా మహబూబ్ నగర్ పిల్లలు భవిష్యత్తులో అన్ని రంగాల్లో కూడా వారు రాణించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినాము. వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో పలు జిల్లాల కలెక్టర్లు ఈ తరహా కార్యక్రమాన్ని వివిధ జిల్లాల్లో అమలు చేసి మంచి ఫలితాలు సాధించారు. ఈసారి మహబూబ్నగర్ నియోజకవర్గంలోనూ 100% ఫలితాలు సాధించేందుకు 100% కార్యక్రమం దోహదపడుతుందని ఉపాధ్యాయులు, వాలంటీర్లు, విద్యార్థులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీలో సంస్కరణలకు మద్దతు తెలిపినందుకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు నిర్మల లేఖ రాశారు.
పన్ను రేట్లను సవరించాలనే దానిపై రాష్ట్రాలు తమ అభిప్రాయాలు చెప్పినప్పటికీ అవన్నీ సామాన్యుడికి ప్రయోజనం కలిగించేవేనని అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు దేశ ప్రజలకు ఎంతో దోహదపడతాయన్నారు. దేశ ప్రయోజనాల కోసం అందరూ ఒక్కతాటిపైకి రావడం సంతోషకర విషయమన్నారు. రేట్ల తగ్గింపుపై రాష్ట్రాలు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాయని, అయితే వారి ఆందోళనంతా రాష్ట్రానికి ఆదాయంలో కోతపైనే ఉంటుందని నిర్మల వివరించారు. తాజా తగ్గింపుతో రాష్ట్రాలకే కాకుండా కేంద్రం కూడా ఆదాయం కోల్పోతుందన్న విషయం రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు చెప్పానన్నారు. జీఎస్టీ సంస్కరణలపై వ్యాపారులతో సహా ప్రజలందరిలో అవగాహన పెంపొందించేందుకు బీజేపీ దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం చేపట్టిందని నిర్ణయించింది. ఇందుకోసం బీజేపీ ఒక పూర్తి కార్యాచరణను రూపొందించింది. కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణల గురించి సామాన్యుల్లో అవగాహన పెంపొందించాలని తమ పార్టీ రాష్ట్ర, జిల్లా విభాగాలను కోరినట్టు బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బాలుని వెల్లడించారు. అందులో భాగంగా ప్రతి జిల్లాలో వీధి సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. మరోవైపు బీజేపీ ఎంపీల 2 రోజుల శిక్షణ కార్యక్రమం పార్లమెంటు ప్రాంగణంలో నేడు ప్రారంభం కానుంది. జీఎస్టీలో సంస్కరణలు తెచ్చినందుకు ఈ వర్క్ షాపులో ప్రధాని మోదీని ఎంపీలు సత్కరించే అవకాశం ఉంది. ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత పురుషుల జట్టు అదరగొట్టింది. శనివారం జరిగిన సూపర్ 4 ఆఖరి మ్యాచ్లో 7-0తో చైనాను చిత్తు చేసి టైటిల్ పోరుకు భారత్ దూసుకెళ్లింది. ఈ పోరులో భారత్ దూకుడు ముందు నిలవలేకపోయిన చైనా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఆట ప్రారంభమైన 4వ నిమిషంలో షీలానంద్ గోల్ కొట్టి జట్టులో జోష్ నింపగా అదే జోరుతో చివరి క్వార్టర్ వరకు చైనా గోల్ పోస్టుపై హర్మన్ప్రీత్ సేన దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో దిలీప్ ప్రీత్ 7, మనదీప్ సింగ్ 18, రాజ్కుమార్ పాల్ 37, సుఖజిత్ సింగ్ 39వ నిమిషంలో ఒక్కో గోల్ కొట్టారు. చివర్లో అభిషేక్ 46, 80వ నిమిషాల్లో 2 గోల్స్ సాధించారు. ఈ మ్యాచ్లో భారత జట్టు ఒక్క పెనాల్టీ కార్నర్ కూడా ఇవ్వలేదు. నేడు జరిగే ఫైనల్లో 5 సార్లు ఛాంపియన్ కొరియాతో భారత్ అమ్మి తుమ్మి తేల్చుకోనుంది.